హాస్పిటల్ ఇచ్చే గోళీలు మింగి బ్రతుకుతుంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది. అవి రెండు పెద్ద పెద్ద సంస్థలే, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. అది చంద్రబాబు ఇప్పించలేకపోయారు. ప్లస్ దాన్ని ప్రజలకు దూరం చేశారు. మెయిన్ విద్య, మెయిన్ వైద్యం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని దూరం చేసి అది ధనవంతుల స్వర్గం కిందకి మార్చారు. దాన్ని మళ్ళీ జనాలకి అందుబాటులోకి తీసుకొచ్చింది అప్పుడు రాజశేఖర రెడ్డి. అది తర్వాత చంద్రబాబు కూడా కొనసాగించారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి నేనేదో పేదల ఉద్ధరణ అనేటటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పేదరికం ఈ దేశంలో 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఎలా? ఉచిత బియ్యం ఇవ్వడం వల్ల, ముద్రా రుణాలు ఇవ్వడం వల్ల, ఆయుష్మాన్ భారత్ తేవడం వల్ల. అట్లాంటి పథకాలు కావాలి నీ దగ్గర నుంచి. నువ్వు చేయాల్సింది ధనవంతుడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆడికి స్పాన్సర్ చేయని చెప్పడం కాదు. అది స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగం అంతే తప్పించి నువ్వు నీ బాధ్యత ఏంటి? వాడు చదువుకోలేకపోతున్నాడని సిగ్గుపడాల్సింది ప్రభుత్వం కదా. చదువు ఏర్పాటు చేయలేకపోవడం, ఇంట్లో ఒకళ్ళే చదువుతున్నారు, ఒకళ్ళ చదువు మానుకున్నారని సిగ్గుపడాల్సింది ప్రభుత్వమా లేకపోతే వాళ్ళ? వైద్యం అందుబాటులో లేదంటే సిగ్గుపడాల్సింది ఎవరు? అమెరికాలో ఎడ్యుకేషన్కి డబ్బులు ఉన్నాయా? వైద్యానికి డబ్బులు ఉన్నాయా? భరిస్తున్నారుగా అక్కడ ప్రభుత్వాలు. ఒక్క మన దేశంలోనే ఎందుకు ఉంది ఇది? ప్రజలు కట్టే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఇంతవరకు ఉన్నటువంటి వసతి ఎందుకు వదిలేస్తున్నాం మనం? ఇప్పుడేమో మెడికల్ ఏమో తీసిపడేసి ఇన్సూరెన్స్లు కడతారా? ఎడ్యుకేషన్కి ఏమో డబ్బులు జాలి తెలిచిస్తారా? ఇస్తారు లేకపోతే లేదా? క్రమంగా దాని మీద పట్టు కోల్పోతున్నాం.